స్తోత్రములు తండ్రి. ఘనమైన పరిశుద్ధమైన మరొకసారి గడిచిన బలహీన శరీరాలు మీకు మరి బాగు చేయకపోతే మార్గంలో ఏమైనా చీకటి దురాత్మ అంధకార దయ్యం యేసుక్రీస్తు నామములో ఖండిస్తున్నా దైవవాన్ని దిగరండి. నిరాకరణ సూచనలు సంభవాలు ప్రపంచంలో కనబడుతున్నటువంటి చివరి దినములలో మళ్ళీ కూడా మీరు బలపరచు. మీ ఆత్మ చేతని మా ప్రాంతంలో అనేకులకు రక్షణ సంటి ద్వారా విడచి ప్రేమ మరచి విడచి ప్రేమ మరచి నెగటు పోతుంది
నరులేమి చేయగలరు
నాకు చాలు ఉంటే నాకు చాలు
సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం మీకు ఎడబాటును, మనసును బట్టి మీ దగ్గర అపేక్ష మీ ముఖం చూడవచ్చు మరి ఎక్కువగా ప్రయత్నం చేసి కాబట్టి మేము మీ వద్దకు రావాలని ఉంటుంది పౌలను మేము పలుమార్లు అభ్యంతర ఈ వచనం గురించి మనం ఎన్నో రకాల సందేశాలు తీసుకోవచ్చు. మొదటి విషయం ఏంటంటే మనకు శారీరకంగా కొంతమందికి దూరంగా ఉండాల్సి వస్తుంది కొన్ని కారణాలు. రాష్ట్రానికి పత్రిక నేను శరీర విషయంలో దూరంగా ఉంటుంది, ఆత్మ విషయంలో మీలో యోగ్యమైన ప్రవర్తనను భక్తులు ఎందుకు ఈ మాట రాస్తారంటే దీంట్లో రెండు సందేశాలు. ఒకటి ఏంటంటే భౌతికంగా మనం కొంతమంది దూరంగా ఉంటాం కానీ మన మనసు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎగ్జాంపుల్, ఈరోజు భూమి జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం, ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉన్నటువంటి క్రైస్తవుల మనసంతా కూడా ఇరాన్లో మనసు వాళ్ళంతా సంతానంగా మరి విశ్వాసం బట్టి వాగ్దానం బట్టి పుట్టినటువంటి ఎవరైతే ఉన్నారో వీరి మనసు కూడా ఇస్రాయేల్ మరి పెద్ద దేశాలు అని క్రైస్తవులు ఎప్పుడు కూడా చింత కలవరం అంటే ఉండదు. ఎందుకు చింత కలవరం ఉంటుంది? అప్పుడు దాదాపు పాటలు ఉల్యాస ఇదే దేశానికి స్థాపించబడిన వీరు మరి చిన్నవారు అని పేద ఆచారాలు చేస్తున్నారు. విశ్వాసం వారికి ఉన్నటువంటి కెపాసిటీ ఏంటంటే వారు ఒక్కడు వేయమంటారు, 10,000 మంది ఒకడు 1,000 మంది ఇద్దరు 10,000 అయితే ఇప్పుడు ఎంతమంది అవుతారు ఆ రేషియోని బట్టి. కాబట్టి ప్రపంచం అంతా ఒకటే ఇజ్రాయేల్ దేశానికి ఏమీ చేయలేరనేటువంటి క్రైస్తవ దేవుని బిడ్డలారా, అయితే మనము శారీరకంగా కొందరికి దూరంగా ఉండాల్సి వస్తుంది. శారీరకంగా ఈరోజు మనం దూరం ఉన్నాం, శారీరకంగా మన మనసు వారి దగ్గర ఉన్నా లేకపోతే ప్రాబ్లం లేదు. నేను శారీరకంగా ఇద్దరు దూరం మనసు లేకపోయినా శారీరకంగా నాకు అన్నిటికీ దూరంగా ఉంది, అక్కడ నా మనసు లేకపోయినా ప్రాబ్లం లేదు. శారీరకంగా నాకు ఎంతో మంది దూరంగా ఉంటాయి. నేను స్థలంలో వాళ్ళు పాల్గొని భౌతికంగా ఎవరితోనైనా శారీరకంగా దూరంగా ఉండొచ్చు, వారి మీద మన మనసు లేకపోయినా యేసు మనం
శారీరకంగా దూరం. మనుషుని బట్టి ఆయన అనుకున్నాం. ఇప్పుడు అద్దంలో చూసినట్టు చూస్తున్నాం. తర్వాత ఆయన ముఖాముఖిగా శూలమిదిగా నేను నిద్రిస్తున్నారు. మా మనసు మేలుకొని ఉన్నది. ఎవరి కొరకంటే ప్రాణప్రియుడి కొరకు. కాబట్టి దేవుని పెట్టారా యేసు మీద మనం గత 2 రోజుల కిందనే మనం అయిపోయారు. ఎవరి మనసు నీ మీద అంటే శరీరం అనేటటువంటి క్రీస్తుకు చాలా దూరంగా ఉన్నది. క్రీస్తు మహాకాశాలు దాటి అయిన శరీరం లిటరల్‌గా ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ రియల్. అది బ్రహ్మ కాదు, కల్పన కాదు. ఆయన అక్కడ ఉన్నాడు. నేను రియల్‌గా ఉన్నాను. మీరే కరెక్ట్. అక్కడ శారీరకంగా యేసు అక్కడ ఉన్నాడు. కానీ ఆయన మనసు ఎక్కడ ఉందంటే మనం మీద. మనం భూమి మీద ఇక్కడ ఉన్నాం శారీరకంగా. కానీ మన మనసు అక్కడ ఉండలేదు. మన మనసు చాలా సార్లు లోక సిద్ధాంతం చేస్తా ఉండదంట బైబిల్‌లో. మనసు చంచలమైందంటాడా ఇర్మియా 17:9 ఏమన్నాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి. అది ఘోరమైన వ్యాధి కదా! అది ఏం చేస్తాడ? దాన్ని గ్రహింపగలవాడెవడు? దాన్ని పరిశోధించగలవాడెవడు? మనస్సు అనేటటువంటి మరి యొక్క దగ్గర స్థిరంగా ఉండేటటువంటి కాదు. మనస్సు చంచలమైనటువంటిది. గారి పాల్గొన్న రాసిన పాఠం ఉండదు. చంచల మనస్సు అందించు ఆటలు. మనస్సు స్థిరంగా ఉండదు. అయితే యేసు మీద మన మనసు స్థిరంగా లగ్నం చేయాలంటే చాలా కష్టసార్లు. శరీరాన్ని బట్టి మేము క్రీస్తుకు దూరంగా ఉన్నాం కొంతకాలం. కొంతకాలం ఎడబాటు ఉన్నాం. కానీ మా మనస్సు ఆయనకు అంటు కట్టబడి ఉన్నది. క్రీస్తుతో మనం పెనవేసుకోకపోయినటువంటి బంధంగా ఉండాలి. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదై ఇక్కడ అంటాడు ఎపిసోడ్ రాసిన పత్రికలో మరి చాలా స్థలాలు చెప్పాడు అన్నమాట. ఎపిసోడ్ చెప్పాడు, కొలిసి చెప్పాడు. ఎపిసోడ్ ఏమన్నాడు? మీరు దేవుని యందు నిరీక్షణ గలవారై ఉండండి. కొలిసి 3:1 మీరు పైనున్న క్రీస్తు మీద ఏం చేయాలట? ఏంటంటే కొలిసి 3:1 మీరు క్రీస్తులో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ ఏమున్నది? క్రీస్తు దేవుడి కుడి పార్శ్వన. పైనున్న వాటి మీద అర్థమైంది. పైన అక్కడ చాలా మంది బంగారు చెప్తున్నారు, ఉంది, భవనాలు ఉన్నాయి. లేకపోతే వీటి మీద అది కాదన్న సెకండరీ సిచ్యువేషన్, సెకండరీ థింగ్. పైన అనగానే ఫస్ట్ గుర్తుకు రావాల్సింది పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టిందంటే యేసు మీదనే శిక్ష. భూ సంబంధ వాటి మీద దృష్టి పెట్టకండి అంటారు 2వ వచనంలో. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు. ఇప్పుడు పైనున్న వాటి మీద మనసు పెట్టడం అంటే అర్థమేంటి? పైన క్రీస్తున్నాడు, క్రీస్తు మనసు. భూమి మీద ఏమో భూ సంబంధమైన వాటిగా మనసు పెట్టకుండా అంటే అర్థం మీరు పైన వాటి మీద పెట్టని చెప్పి ఒక క్యాండిడేట్ ఒక పర్సన్ చూపిస్తున్నాడు. పైన వాటి మీదనే అనగా క్రీస్తు మీద మనసు పెట్టండి అన్నాడు. క్రీస్తు దేవుడి కుడి పార్శ్వం ఉన్నాడంటే దేవుడి చూడండి, క్రీస్తు చూడండి. కానీ భూ సంబంధం వాటి మీద అర్థం ఇక భూమి మీద సాధన మనకి ఎన్నో చూపిస్తారు. మొదట పండుగ చూపించాడు. బ్రహ్మమైనదిగా కనబడింది. ఏంటంటే దానికి ఒక వర్షభం చూపిస్తున్నాడు. సంసోనుకు ఒక ధైర్యాలు చూపిస్తున్నాడు. ఆసానుకు ఒక ఒక శ్రేష్టమైనటువంటి ఒక ఏమంటున్నారు ఆచారం, ఒక నాణ్యం పట్టబడి శరీరమైన దాన్ని తీసుకున్నాడు. అది ఎంత ఆకర్షణంగా ఉందంటే భూ సంబంధమైనటువంటి దినుసు. అంటే భూమి మీద దేని మీద మనం పెట్టిన పౌలు అంటాడు సమస్తం అది వ్యర్థము భూ సంబంధమైనది. సొలొమోను ప్రసంగి ఎట్టినటువంటి భూమి మీద ఇది మంచిదాన్ని సూచిస్తుంది, అది మంచిదాన్ని సూచిస్తుంది. ఆశ్రమ క్రింద సూర్యుడి క్రింద నాకు మేరైన ఒకటి కూడా కనపడలేదు, అవసరమైన ఒకటి కూడా కనపడలేదు. బంగారం వేరేది అనుకుంటున్నాను అది పెడతాం. మరి రాజ్యము అందరూ అది పెడతాం. స్త్రీలను ప్రతిదీ ఆ ప్రసంగి అంతా కూడా చెప్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా మన మనస్సు అక్కడ ఉండాలి, శరీరం ఏం భూమి ఉండాలి. శరీరం కూడా టైం వచ్చినప్పుడు ఈ లోకయాత్ర ముగిస్తుంది.
శివుని మీద మనసు చెప్పుల మీద ఉంటుంది. ఈరోజు మన మీద అట్లా కాదు. మనం చెప్పుల మీద కాదు, దేని మీద మొత్తం కంప్లీట్‌గా మన మనసు రాత్రి పగలు కేవలం దేవుని ఆకలి పడతారు. ప్రతి సంభవాన్ని చూస్తున్నప్పుడు దేశంలో జరుగుతున్న సంభవాలు, రాజకీయ పరిణామాలు, రాజకీయ పరిణామాలు, విధవాత పాపం పెరిగిపోతున్నటువంటి ఈ దృశ్యాలను చూసినప్పుడు తల్లిదండ్రుల మీద ప్రేమ పెంచుతున్నటువంటి ఈ దినాలు చూస్తున్నప్పుడు ప్రభుత్వం అనేక ప్రేమ సంఘటనలు ఎంతోమంది కొడుకులు తల్లిదండ్రులు తప్పుతున్నారు, తల్లిదండ్రులు కొడుకులు కూతురు తప్పుతున్నారు, ప్రేమలు చల్లారిపోయి ఇవన్నీ దేవుడు చూసినాయంటే యేసు ప్రభువు అంటే ఆయన ఆయన ముందు మనం గమనించాలి. ఇప్పుడు ఇజ్రాయేల్ చేసినటువంటి కాదు అక్కడి నుంచి రాత్రి బయలుదేరి 600 మీటర్ల కంటే 600 మీటర్ల కంటే పైకి వచ్చినప్పుడు అది ఏ టైంకు ఇజ్రాయేల్ దేశానికి వస్తుంది అర్థమైపోతుంది. వెంటనే ఇక్కడ ప్రయాణం అవుతుంది. అక్కడి నుంచి ఒక రాత్రి బయలుదేరి అది 15 నిమిషాలు ఇక్కడ రాబోతుంది, 20 నిమిషాలు రాబోతుంది. అతివేగం అయితే 20 నిమిషాలు. ఇక స్లో వచ్చేసి 2 గంటల టైం. ఫ్లైట్ బయలుదేరితే 2300 కిలోమీటర్లు కాబట్టి ఇరాన్ నుంచి ఇజ్రాయేల్ దేశానికి. సో అక్కడి నుంచి ఒక గంట టైం పట్టవచ్చు మామూలు రాకెట్ లేదు. మరి అక్కడ నుంచి బయలుదేరాక గుర్తుపడుతున్నాడు కదా ఇజ్రాయేల్. ఈరోజు మనము కూడా యేసు ప్రభువు బయలుదేరుతున్నటువంటి మూమెంట్స్ గమనించాలి. ఆయన సిద్ధపడుతున్నాడు వచ్చినప్పుడు గమనిస్తామంటే ఆయన మీద ఇది మంచి ఉదాహరణ. ఏంటంటే దావీదు యొక్క ఏమన్నారు దావీదు గురించి ఎవరు దావీదు క్రియానుసారుడు నా చిత్తానుసారం నేను మనసు దిగినవాడు కాబట్టి నేను పరికల్పనని గుర్తించాడు. అంటే దావీదు దేవుని మనసులో ఏముందో గుర్తించే స్థాయికి వెళ్ళినాడు ఆయన. మనం పోయినాం అనుకో ఏసఐ మనసులో ఉన్నటువంటి స్థితిని గమనించడానికి పోయిన మనసు ఆయన ఎప్పుడు రాబోతున్నాడు నువ్వు గుర్తించావా? ఆయన ఏం చేయబోతున్నాడో గుర్తించావా? ప్రపంచ రాజకీయ వివరాలు ఆయన ఏం చేస్తాడు ఖచ్చితంగా. ఆయన మనసులో ఉన్నది గుర్తుపట్టే స్థాయికి మనం పోవాలి. మనసు విషయంలో దావీదు పోయాలి. దావీదు దేవుని యొక్క హృదయానుసరణ. దేవుడు తన హృదయంలో ఏమనుకుంటున్నాడో దావీదు ఊపిరి అర్థమైంది. ఆకాశ మహాకాశాలు దాటి అవతల సింహాసనం మార్చినటువంటి దేవాలతో మనసు భూమిలో ఒక మట్టి పురుగు అంటారు. నిశ్చయంగా మరి ఏ మట్టి పురుగు. ఈ మట్టి పురుగుకు దేవుడి సంకల్పం అర్థమైంది. అయితే మనకు కూడా అర్థమైంది. దావీదుకి ఇచ్చిన పవిత్రమైన వరకులకు మీరు కూడా అనుగ్రహించారు కాబట్టి దేవుని పెట్టారా మన మనసు ఇది చాలా ప్రెషర్ ఉంటుంది మనసు మీద. నీ మనసు దేవుడి మీదకి పంపుతున్న కొద్దీ నీ మనసు మీదకి సాతాను యొక్క అటాక్ జరుగుతూ ఉంటుంది. వాడు మనసు దొరకడానికి ప్రయత్నాలు చేస్తా ఉంటారు. నీ మనసులో లైంగికపరమైనటువంటి వాంఛలకు నింపడానికి ప్రయత్నం చేస్తారు. నీ మనసును ఘనపరుచుతో నింపడానికి ప్రయత్నం చేస్తారు. నీ మనసులో గర్వంతో నింపడానికి ప్రయత్నం చేస్తారు. నీ మనసులో చెడిపోయిన అసహ్య కార్యక్రమాల మీద దృష్టిని మళ్ళించిన ప్రయత్నం మళ్ళీ సాతాను యొక్క అటాక్. మన మనసు వెళ్తుందంటే వాడు తప్పదాకా పూర్వకాలం వేసుకుంటారా? దానియేలు ప్రార్థనని 21 దినములు ఏం చేస్తాడు? తెగించాడు. ఈరోజు మన మనస్సు అనేటటువంటి చాలా విలువైనటువంటి స్థానాన్ని సంతరించుకుంటాం. శరీరమును బట్టి కొంతకాలం నేను మీకు దూరంగా ఉన్నాను, మనస్సును బట్టి ఆత్మని బట్టి మీకు కృతజ్ఞతగా ఉన్నాను. ఎంత గొప్ప సాక్ష్యం. అతని మొదటి ఒక మంచి ఉదాహరణ మరి ఎలీషా యొక్క శిష్యుడు వాడు వెళ్ళి రాజు దగ్గర ఎలీషా అంటాడు, నువ్వు వెళ్ళినప్పుడు నీతో కూడా నా మనసు రాలేదా అంటే ఎలీషా అనే ఒక ఇంట్లో ఉన్నాడు, దాసులో వెళ్తున్నాడు, ఇష్టం లేనటువంటి కార్యం కూడా అయినా అదంతా ఇక్కడ ఉండే చూస్తున్నాడు. ఇటువంటి వారిని ఏమనుకుంటే తీరుగా కాబట్టి దేవుకుంటారా భూమి మీద ఇప్పుడు మనం ఇంకోటి మనకు అవసరం లేదండి. ఎవడన్నా ఎదురు కొట్టినట్టు వాడిపోయి దగ్గర నాకు చూసినటువంటి వ్యక్తులు 20 నాకేమన్నా కాదు. కొంతమంది నేను చూసాను చెప్తే జీవితం ఆడబడి చిన్న వయసులో చనిపోయినటువంటి వాళ్ళు
కాబట్టి దేవుని దానికి నా మనసు వారు ఎంత పోయే వాడు చేసే విచారం వాడు చేసే త్రాగుడు కార్యక్రమం నా మనసు అక్కడ పోయాడు. మన మనిషి ఏ మనిషి మీద మన మనసు ఉంటుంది పెడితే అర్థమవుతుంది. నా పాయింట్ ఏంటంటే ఒక మనిషి మీద మన మనసు వెళ్ళామనుకో వాడు ఏం చేస్తారో మనకి అర్థమవుతుంది. కెపాసిటీ మనసు ఉంటుంది. వాడు వాళ్ళ కార్యం చేస్తున్నాడు కాదు ఇక్కడ నుంచి చెప్పొచ్చు వాడు అందరికీ మన మనసు పెడితే అంటే శక్తి మనం అర్థమైపోతుంది వాడికి పని చేస్తుంది కానీ అవసరం లేదు. భూమి మీద మనసుల మీద మన మనసు ఎట్లా నడిపి అర్థమే దేవుని మీద మనం దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నాకు దేవుడు ఏమనుకుంటున్నాడు, ఏం చేద్దామనుకుంటున్నాడు, దేవుని గురించి మనం ఏం విధంగా రాసుకుంటుందో కూడా మనకు అర్థమే. అలాంటి టైంలో ఈ పని చేయాలి పాపం దేవుడు అర్థం కావాలంటే మాకు దేవుడు మన మనసానికి అర్థం కాదు. దేవుడు ఇంకో పని చేస్తే మనం ఇంకో కాబట్టి ప్రాక్టీస్ దేవుని మీద మన మనసును తీసుకెళ్ళేటువంటి ప్రక్రియ కొంచెం ఎంతమంది ఎంత చెప్పారు ఎందుకంటే జయ వెళ్ళండి ధర్మరాలు మనసు అంటే మనసుని జయ దగ్గరికి కరెంటు వేదిక వేస్తున్నా ఓడిస్తాం, గాలి వేదిక వేస్తున్నా ఓడిస్తాం. గాలి లేవు, కరెంటు లేవు, ర్యాకెట్లు లేవు. ఈ రోజు దేశం ఒక సైకిల్ చెట్టు వాడించారు కొన్ని పాటలలో వెకేషన్ ఇచ్చి పర్యాటకం పాటలు ఫౌండేషన్ ఇరాన్ గత 2 రోజుల కింద ర్యాకెట్ వీళ్ళు ఇజ్రాయల్ అనుకున్నప్పుడు అక్కడ సైకిల్ అనుకున్నారు కానీ అది 16 నిమిషాలు వచ్చింది. 15 నిమిషాల్లో 2000 కిలోమీటర్లు ప్రయాణించారు స్పీడ్కి వచ్చింది కాబట్టి కొన్ని ప్లేస్లలో డ్యామేజ్ జరిగింది. ఈరోజు మరి ఇజ్రాయల్ వాళ్ళు పంపిస్తున్నటువంటి ప్రయత్నం 12 నిమిషాలు పోయినాయి. 12 నిమిషాలు 2300 కిలోమీటర్లు మామూలు వేగమా నువ్వు రెక్కపాటు వెళ్ళిపోతావు. దానికో మార్కెట్లో బయటటువంటి ఉపయోగించడం మనకి కానీ ఎవరు ఫస్ట్ ఎట్లా కంట్రోల్ చేస్తుంది నా దగ్గర టెక్నాలజీ 40 సంవత్సరాలు ప్రపంచంలో అన్ని దేశాల వారి వాళ్ళు టెక్నాలజీ మరి ఫైటర్స్ అయితే 12 నిమిషాలు ఒకరి చేసినప్పుడు మీ మనసు అంతకన్నా విలువైన శ్రేష్టమైన అంతకన్నా పవర్ఫుల్ క్షణాలు ఆకాశం దాటి 3వ ఆకాశం వెళ్ళగలుగుతుంది. తండ్రి వక్షతరాన్ని సమీపింపడానికి వెళ్ళగలుగుతుంది మనసు ఎంత క్షణంలో. ఇక భూమిలోకి లెక్కలు క్షణంలో మన మనసు అక్కడ జరుగుతుంది. అందరూ ఎందుకు పెట్టిందంటే దూరం ఉంది కాబట్టి దేవుడికి స్పీడ్గా వెళ్ళొచ్చు దేవుడి దగ్గర ప్రార్థన క్లాస్రూమ్లో కాబట్టి దేవుని పెట్టాలి. మన మనస్సు అనేటటువంటిది శరీరాన్ని బట్టి మనం కొంత ఎడబాటు మనసును బట్టి క్రీస్తుని దగ్గర ఉన్నాను. నేను నిద్రించుకుని కానీ నా మనసు మేలుకొని ఉందని చెప్పగలుగుతున్నాను. నేను ఆత్మలో ఆరిపోయిన వ్యక్తిగా ఉందని చెప్పగలుగుతున్నాను. నా ప్రార్థన బలి బిడ్డ కుప్పగూలిపోవడం చెప్పగలుగుతున్నాను. అయ్యారంటాను మత్తులారా మేలుకొని దేవుడితో విడుదల పాడైపోయి ఇంకో సంభవాలు చూస్తున్నాం. కనీసం మా పని విశ్వాసం సంగతి పక్కబడి ఉంటుంది. విశ్వాసం అంటే వారికి ఒక పనులు ఉంటాయి కదా జీవన సంబంధం హాస్టల్లో రోజు ఇచ్చే ఇష్టపడి ఆ ఫోన్లలో పడవచ్చు లేకపోతే పడవచ్చుకుంటా అభివృద్ధి చెప్పడవచ్చు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం 2 గంటలు నేను ఓటరాయి గారు చెప్తాను అయ్య గారు వేసుకొని 4 గంటలకు 1 అవర్ ప్రారంభిస్తున్నాను. అంటే బాబు 2 గంటలు అన్నవాడు కాదు మీరు 4 to 6 చేయండి అంటే వీడిపోయి చేయాల్సిన పని 4 ప్రారంభించాలి. ఎర్లీ మార్నింగ్ 4 to 6 మనం ప్రారంభిస్తాం. నైట్ జల్దీ మనం నైట్ 10 గంటల కన్నా ముందు పడుతున్నాం. మనం చేసుకోవడానికి దేవుడికి అక్కడ ఇక్కడ జరిగిన సంభవాలకు సంబంధించినటువంటి ఇష్యూ రిపోర్ట్ అంతా మనం పంపిస్తాం దేవుడికి. అక్కడ నుంచి క్షణాల్లో చెప్పడం మరి అది కూడా దేవుడు రాసి ఇక్కడ టైం పడుతుంది, దేవుడు ఇక్కడ టైం పడుతుంది. ఆయన మనసులో అనుకున్న క్షణంలో జరిగిపోతుంది భూమి.
ఒక భూకంపం వస్తే అంత భూభాగమే నాశనం అయిపోతాయి. ఎవరు తెలుసుకుంటారు కదా. ఒక క్షణం లేదని తెగులు పుట్టించి ఏదైనా చేయగలుగుతాడు. ఆయన ఆయుధాలు, ఆయన యుద్ధోపకరణాలు దేవుని దగ్గర రిపోర్ట్ పంపించేటటువంటి శ్రేష్టమైన మనసు కాలేదు. అబ్బా, శత్రువులు నాకు మొగరించి ఉన్నాడు. నీవు ఎందాక ఉండదు, నువ్వు ఉగ్రత తీర్చుకుని దిగిరా ప్రభా ప్రార్థన చేస్తావు. శత్రు సమూహాలు కోరించిన సమయంలో నా పక్షాన నీవు ఉన్నట్టు దావీదు. ఇప్పటి నుంచి ఇవ్వండి అదే. కాబట్టి దేవుని చేశారు మరొకసారి దేవాది దేవుడు దిగిరా నేను యుద్ధ వాతావరణం చూస్తున్న సమయంలో చూస్తున్నా ये अल्लाह फरमा मदद करो, आपका जाओ आसमान के पीछे कर प्रार्थना, ये जमीन पर उतर जाओ, ये शैतान को खत्म कराने में, ये जजबिल को खत्म कराना ఇటు క్రైస్తవ జీవమైన దేవ విగ్రహం. ఇప్పుడు దేవుడు తన శక్తిని చూపించుకొని గొప్ప నిజమైన దేవుడు ఎవరు? మరి వాళ్ళు పిలుస్తున్న దేవుడు నిజమైన దేవుడు, ఆయన దిగిరావాలి. లేకపోతే వీళ్ళు పిలుస్తున్న దేవుడు నిజమైన దేవుడు, ఆయన దిగిరావాలి. సవాళ్ళు ఏది మిగతా దేశాలు చైనా నాయకత్వాలు కానీ, లేకపోతే భారతీయ నాయకత్వాలు కానీ ఇవన్నీ చేస్తూ ఏది అనుకున్న స్థలాలన్నీ కూడా కలగట్లు కలుగుతుంది. మా దగ్గర మా దేవుళ్ళు మాట్లాడారు, మా దోస్తులు మనకు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి పక్షాన దేవుడికి గొప్ప తెలుసుకోవడం, ఏ ప్రార్థించినప్పుడు దిగొచ్చిన దేవుడి శక్తి నిజమైన దేవుడు వస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మరి ఏం చేస్తుందండి ఈరోజు ఇది మహారాష్ట్ర కల్పించుకొని దేశానికి ఒక మతాన్ని స్థాపించుకొని దేశానికి ఒక దేవుని పెట్టుకున్నటువంటి వీళ్ళ పరిస్థితి ఏంటి? వాస్తవానికి దేవుడు చేస్తారా? వాస్తవమైన దేవుడు అక్కడికి దిగొచ్చిన కనబడుతున్నా ప్రతి నేత్రం ఆయన చూచునంటారు. ఈరోజు ఆయన కదలికల్పించుకునేటటువంటి మనసు నిన్ను చూడగలిగే కన్నులు తెరువు చూసే కన్నులు నాకు దేవుడికి చూసేటటువంటి ఆ స్థాయికి మన మనసు వెళ్ళగలుగుతాం. శరీరాన్ని బట్టి దూరం శరీరంత శాతాన్ని సాధిస్తున్నాను. మా మనస్సు నీ అందుకు నీ మీద ఆడుతుంది. పలుకు మూడు ఒకటిలో చెప్పబట్టి లేదని కానీ జ్ఞానం ప్రార్థన చేద్దాం. దేవుడి ప్రతి మాటలు భక్తి జీవితంలో మనసు యొక్క పాత్ర ఎంత కీలకమైనదో మాతో మరొకసారి మీ దగ్గరికి మా మనసులో ప్రార్థన మరి తయారు చేయబడి పూజలు జరిగిన సంభవాలను మీరు చూడండి అని స్పందించే దేవుడు ఇవన్నీ మనసు మీ మీద ఆనందంగా వాడుతున్నాను. భూసంబంధమైన మనసు గలవారిని యోగ సంబంధమైన మనసు కలిగి దిగిరండి పరిశుద్ధాత్మ కార్యాలు వెలిగించుకోండి. కదలికలు కనబడుతు జ్ఞాపకారి శరీర సంబంధమైన వ్యతిరేక వాతావరణం దేవుడు మీరు వారి పక్షాలు భయపడుతున్నారు, వారికి జ్ఞానం పట్టిస్తున్నారు, శత్రు దేశాలకు భయం పట్టిస్తున్నారు. అందుకు ఆత్మ సంబంధమైన వ్యతిరేకం కూడా ప్రక్షేపాన్ని పరిశుద్ధాత్మ తగ్గించుకుంటున్నాము. ఆమె